హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఇది అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ అండి. మరి ఈ ఉద్యోగాలు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయి, అలానే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మరి సబ్స్క్రైబ్ చేసి జస్ట్ మీరు సపోర్ట్ చేస్తే చాలు, దానికి ఎటువంటి ఫీ కానీ జాయినింగ్ ఫీజు కానీ ఏమీ ఉండదండి. సో అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇది మనకు సిఏపిఎఫ్ కేంద్ర సాయుధ బలగాల్లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మరి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి దాని తర్వాత అభ్యర్థులు వారి యొక్క ఫిజికల్ కానీ అలానే మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years. మరి ఇవాళ నుంచి మే 14 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి వెబ్సైట్ ఇది upsconline.nic.in. మరి దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అలానే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది మనకు యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏసీఎస్ ఎగ్జామినేషన్ 2024 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ అంటే అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ అప్లై చేసుకోవాలంటే క్లిక్ చేయాలని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మరి నోటిఫికేషన్ యూపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్స్ ఎగ్జామినేషన్ 2024 upsc.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మరి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీను అలానే వాళ్ళ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ని చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే బెటర్. సో మరి మీకు వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మీరు అప్లై చేసుకోవడానికన్నా ముందు సో ఓటీఆర్ ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మరి ఓటీఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 14th May. సో మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్ కట్గా 14th May 2024. సో 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్స్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. అలానే వాటికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నటువంటి వాటి క్వశ్చన్ పేపర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్ అంటే మనకు ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లోనే ఉంటుంది అనేసి అర్థమవుతుంది. ఓఎంఆర్ షీట్స్ అంటే మనకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలానే మరి ఆ స్కీమ్ అండ్ సిలబస్ని కూడా చూద్దాం తర్వాత. సో ఇవి మనకు పోస్టుల వివరాలండి. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో బీఎస్ఎఫ్ 186 పోస్టులు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ వచ్చేసి 100 వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీబీపీ 58, అలానే ఎస్ఎస్బి వచ్చేసి 42 పోస్టులు. ఓవరాల్గా 506 వేకెన్సీస్ ఈ యొక్క 5 డిపార్ట్మెంట్లలో కలిపేసి 506 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే యూపీఎస్సీ రిలీజ్ చేసింది. సో మరి ఇవి దాదాపు మనకు 47 సెంటర్స్ ఉన్నాయి. మనకు దగ్గరలో అనగా విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉందండి, విశాఖపట్నము, తిరుపతి, ఇంకా బళ్ళారి కాదండి, బెంగళూరు కూడా ఉంది. బెంగళూరు కూడా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే హైదరాబాద్ ఉంది, మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇంకా ఇవేనండి. సో ఈ సెంటర్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్గా పెట్టుకోవచ్చు. తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు. సో మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సో మినిమం 20 years ఉండాలండి, మ్యాక్సిమం 25 years. మరి ఏజ్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే 1st August 2024 నాటికి, August 1, 2026 నాటికి కంపల్సరీ మీకు మ్యాక్సిమం 25 లోపల ఉండాలి, మినిమం 20 years. అనగా మీరు 2nd August 1999 నుంచి 99 తర్వాత పుట్టి ఉండాలి. అలానే 1st August 2004 లోపల పుట్టి ఉన్నటువంటి ఈ డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే మరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి, సో వాళ్ళకి రిజర్వేషన్ అనే ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలానే మనకి ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ బై
యాక్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ లెజిస్లేటర్ ఇన్ ఇండియా. మీరు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఇంకొకటి ఏంటంటే మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు పాస్ అయిన వాళ్ళు. అలానే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి ఆర్మ్డ్ ఫోర్సెస్లో కాబట్టి. అలానే ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి ఫీమేల్కి ఫీ ఉండదండి. ఓన్లీ ఓసీకి అంటే జనరల్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే 200 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది నాట్ రీఫండబుల్ ఫీ అయితే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రీఫండ్ ఉండదు. అప్లై చేసుకోవాలంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే upsc.online.nic.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీఆర్ని క్రియేట్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చూపించాను కదా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రొసీజర్ స్కీమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి యాజ్ ఫాలోస్. అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 4th August 2024 కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటి, 2 పేపర్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ వచ్చేసి మీకు 250 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 మార్క్స్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అలానే పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది 200 మార్క్స్కి. దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి పీఈటీ ఆర్ మెడికల్ టెస్ట్ దానికి సంబంధించి మేల్స్ ఫీమేల్స్ ఎంత ఉండాలని కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. మేల్స్కి ఎంత 100 మీటర్స్ 16 సెకండ్స్, 800 మీటర్స్ 3 minutes 45 సెకండ్స్, అలానే లాంగ్ జంప్ 3.5 meters 3 chances ఇస్తారు. షార్ట్ పుట్ వచ్చేసి 7.2 kgs ఉన్నటువంటిది 4.5 meters విసరాలి మేల్స్కి. ఇది ఫీమేల్స్కి అయితే 18 seconds 100 meters, 800 meters 4 minutes 45 seconds, లాంగ్ జంప్ వచ్చేసి 3 meters 3 meters దూకితే చాలండి 3 chances. వీళ్ళకి షార్ట్ పుట్ అయితే ఏముండదు ఫీమేల్స్కి. అవి కూడా 3 chances ఇస్తారు. మరి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్. అలానే దాని తర్వాత ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ బేస్ పైన తీస్తారండి. మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ అలానే ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి. మీకు సిలబస్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అలానే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా అండ్ వరల్డ్ అండ్ జాగ్రఫీ ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్, పార్ట్ 2B కాంప్రిహెన్షన్ అండ్ ప్రెసిజ్ రైటింగ్ ఉంటుంది. ఇది మరి డీటెయిల్ సిలబస్. కావాలంటే మీరు ఇంకొకసారి అడ్వర్టైజ్మెంట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ అలానే ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఇక్కడ దీనిపైన లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇంట్రెస్ట్గా ఉంటారో వీరు వెంటనే అప్లై చేసుకోండి. 20 to 25 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.